ఇరుగు పొరుగు బాగుండాలి. అది సక్రమంగా లేకపోతే వాళ్ళు చేసే తప్పులకు కూడా మనం బాధ్యులం అవుతుంటాం. ఇప్పుడు వ్యభిచారం నడుస్తున్నటువంటి వాడలో అది తెలిసి మనం ఏమీ వాళ్ళ మీదన యాక్షన్ కోసం గట్టిగా పట్టుపట్టకపోతే ఆ తర్వాత మన కొంపలు తలుపులు తడతారు. అట్లాగే ఆయుధాలు తయారు చేసే వాళ్ళ మధ్యలోనూ, హత్యలు చేసే దొంగతనాలు చేసే వాళ్ళ మధ్యలోనూ మనం ఉంటే పోలీసులు మనల్ని కూడా నేరస్తులుగానే చూస్తారు. ఇక్కడ ముస్లిం సమాజం కొన్ని చోట్ల ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తమ చుట్టూ ఉన్న వాళ్ళల్లో కొంతమంది చేసే తప్పుల్ని కాపాడుకొస్తే తామే ఇబ్బంది పడతారు. ఇప్పుడు రాజస్థాన్లో ప్రభుత్వం మారింది, బీజేపీ ప్రభుత్వం వచ్చింది. దాంతో ఒక విషయం బయటపడింది. ఆల్వాల్లో భారీగా ఒక కుట్ర జరుగుతుంది అన్నటువంటి విషయం బయటపడింది. ఏంటంటే అక్కడ ఆల్వాల్ ఉన్నటువంటి ప్రాంతంలో మొత్తాన్ని అటు ఇటు ఎవరు రానియకుండా చేసి అక్కడ గోవుల్ని వధిస్తున్నారు. చిన్న పిల్లల్ని, అప్పుడే పుట్టిన గోవుల్ని కూడా గోమాంసం అక్కడ చేస్తున్నారు. సుమారు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది మొత్తం ఉంది. తాజాగా బీజేపీ గవర్నమెంట్ వచ్చాక ఆ విషయం మీద ప్రత్యేక పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడికి రైడింగ్కి పంపిస్తే 10 కిలోమీటర్ల మేర ఇదంతా ఉందని బయటపడింది. 600 ఆవులు ప్రస్తుతం వాళ్ళ బందీలుగా ఉన్నాయి. 50 గ్రామాలకి అక్కడి నుంచి ఈ గోమాంసాన్ని ఇంటింటికి సప్లై చేస్తున్నారన్నట్టు విషయం కూడా బయటపడింది. దీంతో ఇప్పుడు దాని మీద చర్య తీసుకోవడంతో పాటు దానికి కారణమైనటువంటి వాళ్ళ భవనాల్ని బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు.